అనంతపురం జిల్లా హిందూపురం సమైక్యాంధ్ర సభలో ఏపీ ఎన్జీఓ నేత అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టిస్తున్నాయి. తెలంగాణపై విషం కక్కిన అశోక్ బాబుపై తెలంగాణ వాదులు రగిలిపోతున్నారు. సీమాంధ్రుల వల్లే నిజాం పాలనలో తెలంగాణ వాళ్లకు బానిస బతుకు నుంచి విముక్తి లభించిందన్నారు అశోక్ బాబు. హైదరాబాద్ అభివృద్ధి చేసింది సీమాంధ్రులేనని చెప్పారు. తాము తలుచుకుంటే హైదరాబాద్ ను అంధకారం చేస్తామని హెచ్చరించారు. మేము వచ్చిన తర్వాతే మీ హైదరాబాద్ డెవలప్ అయింది, మేము వచ్చిన తర్వాతే మీ కరెంట్ వచ్చింది, మేము వచ్చిన తర్వాతే మీకు నీళ్లు వచ్చినాయి, మేము వచ్చిన తర్వాతే మీకు పాఠాలు వచ్చినాయి తప్ప ఆ రోజు నిజాం ప్రభుత్వంలో మీరు బానిసలా బతికారు. ఆ బానిసల తత్వాన్ని విడిపించడానికి రాయలసీమ నుంచి నాయకులు వెళ్ళి అక్కడ భూపోరాటాలు చేశారు తప్ప మీ నుంచి ఎవరో భూపోరాటాలు చేయలేదు. హైదరాబాద్ లో విద్యా వ్యాపారం అన్ని సీమాంధ్రుల పుణ్యమేనని సెలవిచ్చారు ఏపీ ఎన్జీఓ నేత. తెలంగాణ వాళ్లకు దమ్ముంటే తమ హాస్పిటల్స్, హోటల్స్, స్కూల్స్ కు వెళ్లకుండా ఉండరని సవాల్ చేశారు. ఇష్టం లేకపోతే తెలంగాణ ప్రజలే హైదరాబాద్ ను వదిలి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. మరో చోట తెలంగాణ రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇచ్చారు. హైదరాబాద్ లో డాక్టర్లు గానీ, హైదరాబాద్ లో స్కూళ్లు గానీ, హైదరాబాద్ లో హోటల్స్ కి నువ్వు మానేసి నువ్వు తెలంగాణ డాక్టర్ దగ్గరికి పో, తెలంగాణ హోటల్కి పో, తెలంగాణ స్కూల్కి పో, మా స్కూల్ నువ్వు రావద్దు. మీకు నిజంగా విడిపోవాలనుకుంటే మీరు హైదరాబాద్ లో పెట్టి మీరు ఎక్కడ క్యాపిటల్ కట్టుకోండి, మీ తెలంగాణ మీరు తీసుకోండి తప్ప హైదరాబాద్ వదులుకునే పరిస్థితి మట్టికి లేదు. అశోక్ బాబు అల్లర్లు ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఏపీ ఎన్జీఓ నేత వ్యాఖ్యలపై సీమాంధ్ర నేతలు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. 3 నెలల తర్వాత హైదరాబాద్ నుంచి ఎవరు వెళ్లిపోతారో తెలుస్తుందన్నారు. చాలా జాగ్రత్తగా అశోక్ బాబు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడకు, విద్వేషాలు రెచ్చగొట్టొద్దు. నీ క్షేత్రనైన రోజులు ఇప్పటికి 56 రోజులు అయింది కదా. మేము 12 సంవత్సరాలు ఇప్పుడు ఉద్యోగం చేసినాం. 56 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు కొరకు పోరాడుతున్నాం. నేను ఇంకా 12 ఏళ్ళ ఓపిక ఉంటే ఉద్యమాలు చేసి సమైక్యంగా ఉంచవాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆపే శక్తి ఎవరికి లేదు. ఇలా అశోక్ బాబు మాట్లాడే మాటలు కావచ్చు, మొన్న మీరు చేసిన దాడి కావచ్చు, ఎందుకోసం చేస్తుండ్రు? రెచ్చగొట్టి మాతో 4 దెబ్బలు కొట్టించుకొని ఢిల్లీకి పోయి బొబ్బలు పెట్టాలనేటువంటి కుట్ర మీరు చేస్తున్నారు. ఆ కుట్రను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు అని చెప్పి మనం చేస్తాం. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా అశోక్ బాబు కామెంట్స్ చేయడం సరికాదన్నారు మంత్రి సారయ్య. తెలంగాణ ఉద్యోగ సంఘాలు గాంధీయ మార్గంలో ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయ నాయకులుగా మాట్లాడడం తగదని హితవు చెప్పారు. అలాంటి మాట్లాడి తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టొద్దని నేను ఉదారికి చెప్పడం జరిగింది. మా ఉద్యోగ సంఘ నాయకులను దయచేసి ఇప్పటి వరకు కూడా శాంతియుతంతో గాంధీ గారి సిద్ధాంతం ద్వారంగా ఉద్యమం చేస్తాం. తోటి వ్యక్తి కానీ చీమ కూడా హాని జరగకుండా తెలంగాణ ఉద్యోగులు కానీ తెలంగాణ ప్రాంత సంబంధించిన ప్రజా ఉద్యమం, ప్రజల ఉద్యమం. ఏపీ ఎన్జీఓ నేత వ్యాఖ్యలపై తెలంగాణలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అశోక్ బాబు ఉద్యోగం చేస్తున్నారా లేదా దాదాగిరి చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ వాదులు.